హాయ్, ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి చెప్తాను. వేరియబుల్స్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్. అండ్ వేరియబుల్స్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ ప్రోగ్రామ్స్ రాయలేము. వేరియబుల్స్ గురించి ఇన్డెప్త్గా చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరు స్టూడెంట్స్ అండ్ ఈ స్టూడెంట్స్ మార్క్స్ యూజ్ చేసి వేరియబుల్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళ రెస్పెక్టివ్ మార్క్స్ ఇవి, కానీ ఇవి చూడంగానే మనకి ఎవరి మార్కులు ఎవరికి చెందినవని మనం చెప్పలేం. అండ్ ఈ మార్కులు ఏ సబ్జెక్ట్కి సంబంధించినవి కూడా మనం చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా లేదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏ మార్క్స్కి దేనికి సంబంధించిందంటే మనకి ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఇదై ఉండొచ్చు అండ్ ఇంగ్లీష్ ఇదై ఉండొచ్చు, హిందీ ఇది అండ్ హిందీ ఇది. సో ఇలా మ్యాచ్ చేస్తే తప్ప మనకి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ ఏదో అని మనకి క్లియర్గా చెప్పలేం. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న మార్క్స్ ఈ స్టూడెంట్వా అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న మార్కులు ఈ స్టూడెంట్వా అని మనం తెలియదు, అది కూడా మ్యాచ్ చేయాలి. సో ఈ మార్క్స్ ఈ స్టూడెంట్వి అండ్ ఈ మార్క్స్ ఈ స్టూడెంట్వి. సో ఇలా మ్యాచ్ చేస్తే తప్ప మనం పర్టికులర్గా పాయింట్ చేయలేం. అండ్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో జాన్కి మార్క్స్ ఎన్ని అని అంటే మనం క్లియర్గా చెప్పగలం 88.0 అని. అట్ ది సేమ్ టైం జేన్కి హిందీలో మార్క్స్ ఎంత అంటే మనం 65 అని చెప్పగలం, బికాస్ మనకి ఇక్కడ చూస్తే ఈ యారోస్ వల్ల ఐడెంటిఫై చేయగలం. సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ఇది ఏ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. సో ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్లో ఉన్న ఈ 78.5 వాల్యూ ఏ సబ్జెక్ట్ మార్క్స్ చెంది అని మనకు ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏదో ఒక లింక్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ మార్క్స్ అన్నీ ఏ స్టూడెంట్వి అని చెప్పేదానికి మనకి ఒక లింక్ ఉండాలి. సో ఆ లింక్ని ఏర్పరిచేదానికి యూజ్ చేసేవే వేరియబుల్స్. ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్కి అది ఏ సబ్జెక్ట్ నేమ్ అని తెలిసేదానికి అదే వేరియబుల్. అంటే ఇప్పుడు ఇక్కడ 70.5కి వేరియబుల్ నేమ్ ఇంగ్లీష్ అండ్ 60.5కి వేరియబుల్ నేమ్ హిందీ. అట్ ద సేమ్ టైం ఈ 5 సబ్జెక్ట్స్కి వేరియబుల్ నేమ్ జేన్ అండ్ రైట్ సైడ్లో ఉన్న ఈ 5 సబ్జెక్ట్స్కి వేరియబుల్ నేమ్ జాన్, ఎందుకంటే మనం మ్యాచ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ వేరియబుల్స్ వల్ల యూజ్ ఏంటో మనకు తెలిసింది, జస్ట్ టు ఐడెంటిఫై ది డేటా. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని పైథాన్లో ఒక ఫైల్ ఓపెన్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ఎలా ప్రింట్ చేయాలి చూపిస్తాను. ఈ ఎగ్జాంపుల్ కోసం నేను repl.it వెబ్సైట్లో ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో కూడా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ ఎనీ ఆఫ్ ది ఎడిటర్స్. ఇప్పుడు ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆన్ పైథాన్ అండ్ ఏదో ఒక నేమ్, క్లిక్ ఆన్ క్రియేట్ రెపల్. లెఫ్ట్ సైడ్లో ఒక ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది main.py అని. అండ్ కింద కన్సోల్ ఈ main.py అని ఈ ఏరియాలో మనం కోడ్ రాస్తాం. ఫస్ట్ వేరియబుల్గా సేమ్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఇది వేరియబుల్ నేమ్ అండ్ దీనికి సంబంధించిన డేటా 77.0. సో వేరియబుల్ డిఫైన్ చేయాలంటే ఒక నేమ్ ఈక్వల్ టు సింబల్ ఫాలోడ్ బై ది డేటా. ఇది ఏ డేటా టైప్ అని అవ్వచ్చు, పైథాన్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. మిగతా లాంగ్వేజెస్ లాగా మనం అది ఏ డేటా టైప్ అని ముందే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ C++ ఆర్ జావా. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ బోత్ ఆర్ డైనమిక్ లాంగ్వేజెస్. మనం జస్ట్ వాల్యూ ఇస్తాము, అది ఏ డేటా టైప్ అనేది పైథాన్ ఆటోమేటిక్లీ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. సేమ్ ఇంటిజర్ అంటే జస్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సింబల్ ఫాలోడ్ బై ది డేటా. అండ్ ఇప్పుడు స్ట్రింగ్ డేటా టైప్. అండ్ ఫైనల్గా బూలియన్. ఫ్లోటింగ్ పాయింట్ ఒకటి డిలీట్ చేస్తాను. సో ఫ్లోటింగ్ పాయింట్ మ్యాథ్స్లో 77.0 ఉంది, ఏజ్ 34, ఇట్స్ అన్ ఇంటిజర్ టైప్ అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్ట్రింగ్ డేటా టైప్ అండ్ ఈజ్ మ్యారీడ్ బూలియన్. ఇప్పుడు ఇవి ఎలా ప్రింట్ చేయాలో కన్సోల్కి చూపిస్తాను. అండ్ ఈ ప్రింట్ చేసేదానికి మనకి ఫస్ట్ యూజ్ చేసే ఫంక్షన్ ప్రింట్ ఫాలోడ్ బై ఏజ్. ఈ ప్రింట్ అనేది ఫంక్షన్. అసలు ఫంక్షన్ అంటే ఏంది, మెయిన్ యూజెస్ ఏంటి, ఇది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.
జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ అంటే ఒక వర్డ్ ఫాలోడ్ బై 2 బ్రేసెస్. ఆ బ్రేసెస్ మధ్యలో మీరు డైరెక్ట్గా డాటా ఇవ్వచ్చు, లేదంటే వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. వేరియబుల్ నేమ్ కనుక ఇస్తే ఆ వేరియబుల్లో ఏం డాటా అయితే సేవ్ అయ్యిందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ప్రింట్ ఏజ్ అని ఇచ్చా. ఇక్కడ ఏజ్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, ఏజ్ ఈక్వల్ టు 34 అని. ఇప్పుడు ఇది రన్ చేశానంటే పైన ఈ సింబల్తో 34 అని ప్రింట్ అయింది. ఇప్పుడు అదే నేను ఏజెస్ అని ఇస్తా. ఈ ఏజెస్ అనేది ఏంది, నేను క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఎక్కడా లేదు ప్రోగ్రాంలో. సో ఇప్పుడు దీన్ని రన్ చేసేదని ట్రై చేశానంటే నాకు ఏదో ఎర్రర్ వస్తుంది. ఏజెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే ఏజెస్ అనే వర్డ్ మనం క్రియేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం నేను డైరెక్ట్గా ఒక వాల్యూ ఇవ్వచ్చు. వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఆ వాల్యూని మనం ఏ వేరియబుల్లో స్టోర్ చేయలేదు, డైరెక్ట్గా ఇక్కడే డేటా ఇచ్చేస్తున్నాం. సో ఇదే వేరియబుల్స్ క్రియేట్ చేసే పద్ధతి. వేరియబుల్ ఈక్వల్ టు సింబల్ ఫాలోడ్ బై డేటా. ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో వేరియబుల్స్ క్రియేట్ చేసి డేటా ఇచ్చి అని దాన్ని ప్రింట్ చేసేదాన్ని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ మీకు, సేమ్ ఒక ఫైల్ క్రియేట్ చేసి సమ్ ర్యాండమ్ డేటా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, హైట్ లేదా ఎనీథింగ్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ ఇచ్చి అవి సేమ్ ప్రింట్ చేసేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రింట్ ఫంక్షన్ అండ్ జనరల్లీ ఫంక్షన్స్ అంటే ఏందో క్లియర్గా చెప్తాను. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, like, share and subscribe to my channel. I'll see you in the next one.